హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆర్ఎస్ఏ గేమింగ్ ఛానల్. సో ఈరోజు అయితే మనమైతే ప్రభాస్ కొత్త మూవీ వచ్చిన రాజాషా మూవీ రివ్యూ అయితే మాట్లాడుకున్నాం. సో నేనైతే నిన్న 11:55 అయితే మనమైతే ప్రీమియర్స్ అయితే చూడడం జరిగింది. మనకైతే టికెట్స్ అయితే తెలంగాణలో లేట్ అయితే ఓపెన్ అయినాయి. సో మన వెంటనే దొరికినాక వెంటనే మనమైతే వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ కర్మన్ ఘాట్లో. సో మనమైతే మూవీ గురించి క్లియర్గా మాట్లాడుకుంటే ప్రభాస్ వింటేజ్ ప్రభాస్ అయితే మనమైతే చూస్తాం గైస్. అండ్ కామెడీ కూడా డైలాగ్ డెలివరీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకైతే రీసెంట్గా ప్రభాస్ ఓన్లీ యాక్షన్ సీన్స్ కానీ ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. సో అట్లా చూస్తున్నాం. సో ఇందులో అయితే మనమైతే డైలాగ్ సూపర్ న్యాచురల్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి. లాజిక్ కూడా ఏం ఉండదు గైస్. ఎందుకంటే స్టోరీ అయితే ఏం లేదు. అందుకే నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. సో ఫస్ట్ మనము ప్రభాస్ మూవీ స్టార్ట్ అయ్యే ముందు ఒక మంచి చిన్న ట్రైలర్ ఇస్తారు. ప్రతి ఒక్క ప్రభాస్ సీన్ అయితే సూపర్ గూస్ బంప్స్ ఉంటుంది. ఈ సీన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మాత్రం థియేటర్లో అయితే మనకైతే మొత్తం విజిల్స్ ఉంటాయి. కామెడీ టైం సూపర్ అంటే కామెడీ అంటే యావరేజ్ అని చెప్పొచ్చు. కానీ ప్రభాస్ లైక్ ఫ్యాన్స్కి అయితే ఒక ఫుల్ ఫీస్ట్ అని చెప్తాను. ఎందుకంటే లైక్ రీసెంట్గా మన కామెడీ మూవీస్ అయితే మనమైతే చూడలేదు. చాలా అంటే చాలా ఇయర్స్ అవుతుంది. సో మనమైతే ఆ వింటేజ్ ప్రభాస్ వైబ్స్ అయితే మిస్ అయినా కదా ఇన్ని రోజులు. సో ఇప్పుడైతే మళ్ళీ కన్బ్యాక్ అనిపిస్తుంది. స్టోరీ గురించి మాట్లాడుకుంటే స్టోరీ ఏం లేదు గైస్. చిన్న ఉంటుంది స్టోరీ. ఇది ఒక హర్రర్ మైథాలజికల్ అని ఉంటుంది. సో ఇందులో అయితే మనకైతే హర్రర్ కూడా ఏం లేదు. అంతే చిన్నపిల్లలు కూడా నవ్వుతారు గైస్. అట్లుంది సినిమా అయితే. అండ్ మైథాలజికల్ కూడా అంత క్లియర్గా అయితే ఏం చూపెట్టలేదు. లైక్ ఇప్పుడు అంటే మైథాలజికల్ చాలా అంటే చాలా కొత్త ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. బట్ ఇందులో అయితే అంత పాత రొటీన్గా ఉంది గైస్. బట్ ఇది ఏంటంటే ఒక ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఒక ప్రెజెన్స్ వల్ల ఎంటర్టైన్గా ఫుల్ ఉంటుంది. సో లాజిక్ అయితే చాలా అంటే చాలా ల్యాగ్ ఉంది. ఏం లేదు. ఇదైతే ఒక ఫన్ అయితే మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. లైక్ హీరోయిన్స్తోని కానీ హీరోయిన్స్ అయితే ముగ్గురు అంటే అవసరం ఒక హీరోయిన్తో పెట్టినా కూడా సూపర్ మేనేజ్ చేయొచ్చు. సో ఫస్ట్ హాఫ్లో మాత్రం కామెడీ సీన్స్ కొంచెం వర్కౌట్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ని కొంచెం కనెక్ట్ అవుతుంది. అంటే కొంచెం కామెడీ సీన్స్ కానీ కొన్ని ఎమోషనల్ యాంగిల్స్ కానీ లైక్ లిటిల్ బిట్గా వర్క్ అవుతాయి. సో అందరూ అంత ఎక్స్పెక్ట్ చేసుకొని అయితే వేస్ట్ గైస్. నార్మల్ యావరేజ్ మూవీ అయితే చెప్తాను. సో బీజిఎం అయితే సూపర్ అంటే అంత అయి కాకపోయినా సూపర్ అయితే ఉంది. అంటే బాగా పడింది. థియేటర్లో సౌండ్ ఫుల్ ఉంటే మాత్రం లైక్ ప్రతి థియేటర్లో కొన్ని సౌండ్ లైక్ మీరైతే సింగిల్ స్క్రీన్ థియేటర్లో అయితే మంచి ఆ సౌండ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో మారుతి డైరెక్టర్ అయితే ప్రభాస్ని ఒక ఫన్ యాంగిల్ పాత యాంగిల్లో తీసుకొచ్చారు. బట్ స్టోరీ మీరైతే కాన్సెప్ట్ స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే స్టోరీ మీద ఫోకస్ చేస్తుంటే లైక్ స్టోరీ అండ్ రైటింగ్ మీద ఆ స్టోరీ లేదు మనకి సినిమా ఇంట్రెస్టింగ్ ఎక్కడ ఉంటుంది. మనకి సెకండ్ హాఫ్లో అయితే చాలా అంటే చాలా ల్యాగ్ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే మనకైతే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. అరే సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ అనుకుంటాం. బట్ తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇంతేనా ఏం లేదా అట్లా అనిపిస్తుంది. కొంచెం అంటే నరేషన్ కూడా ల్యాగ్ ఉంటుంది. స్లో నరేషన్ ఉంటుంది. బట్ ఇదైతే ఒక ప్రభాస్ వన్ మ్యాన్ షో అని చెప్తాను. సో ఫ్యాన్స్ అయితే ప్రభాస్ స్క్రీన్ ప్రెజెంట్ అయితే మనకి నచ్చుతుంది. అండ్ మాస్ అండ్ ఫన్ లైక్ ఫైట్ సీన్స్ కానీ మీరు చాలా అంటే చాలా రోజుల నుంచి ఆ ఫైట్ సీన్ చూడలే. ఇదైతే కొంచెం బాగుంటుంది కొత్త యాంగిల్లో. అండ్ కామెడీ టైమింగ్ ఉన్న డైలాగ్ సూపర్స్ ఉంటాయి గైస్. అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎంటర్టైనర్. సో ఇదైతే మనకు వింటేజ్ పేపర్స్ అండి. సో మనకి నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ రొటీన్ స్టోరీ చాలా అంటే చాలా రొటీన్ స్టోరీ. సెకండ్ హాఫ్ పేజింగ్ చెప్పాను ఆల్రెడీ. సో ఫైనల్గా చెప్పాలంటే ఇదైతే నార్మల్ ఆడియన్స్కి అయితే అంత బెస్ట్ అయితే కాదు. ఓన్లీ రొటీన్ యావరేజ్ మూవీ అని చెప్తాను. సో ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఒక మంచి గుడ్ మూవీ అని చెప్తాను. ఎందుకంటే 2 years అయింది కదా చాలా మూవీస్ ఇక. సో ఇదైతే ఫ్యాన్స్ కోసం అయితే ఒక మంచి విజిల్స్ కానీ క్లాప్స్. సో వింటేజ్ ప్రభాస్ అయితే మీరైతే చూస్తారు. సో మీకైతే స్టోరీ పక్కన పెట్టండి, ప్రభాస్ని ఎంజాయ్ అయితే అంతే నేను చెప్తాను. సో మీరు కూడా మూవీ చూసిండే కింద కామెంట్ చేయండి. కానీ మన వీడియో లైక్ చేయండి. నచ్చితేనే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మనకైతే యూజ్ అవుతుంది. సో మళ్ళీ మనం మంచి రివ్యూ ఇస్తాను. మళ్ళీ ఇంకో రోజు అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.